ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతు చికెన్ వ్యాధితో కోళ్లు లక్షల్లో మృత్యువాత పడుతున్నాయి. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. కోళ్లు మృత్యువాత పడడంతో దిగుబడి కూడా తగ్గిపోయిందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గత నెల రోజుల నుంచి వచ్చిన అంతు చికెన్ వ్యాధితో అయితే కోళ్ల భారీగా చికెన్ రేట్లు అయితే తగ్గాయి. అయితే నెల రోజుల నుంచి కూడా అంతు చికెన్ వ్యాధితో ఈ కోళ్లన్నీ కూడా లక్షల్లో అయితే మరణం జరుగుతుంది, మృత్యువాత పడుతున్నాయి. అయితే దీనితో ఒక్కసారిగా చికెన్ ధరలు అయితే ఒక్కసారిగా అమాంతం తగ్గిపోయి దీని మీద పూర్తి వివరాలు అయితే మనం ఇక్కడ దుకాణదారులు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సరే, రేట్ ఎంత ఉంది? ఇంతకు ముందు ఎంత ఉండేది? ఇంతకుముందు 280 ఉండేదండి, ఇప్పుడైతే 200 ఉందండి. కానీ జనం కొంటున్నారండి, తగ్గలేదు. తింటమైతే తగ్గలేదు, జనం వస్తున్నారు, కొంటున్నారు, వెళ్తున్నారు. వ్యాపారాలు అయితే బాగానే ఉన్నాయండి. తిన్నందుకు ఏమీ లేదండి, చెడ్డ ఏమీ లేదు, అంత ఓకే. అయితే భయంకరంగా అంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే భారీగా మృత్యువాత పడినాను. మీకు దిగుమతి ఏ విధంగా ఉంది? కోళ్ళు అన్నీ అలాగే ఉన్నాయా? దిగుమతి అదే విధంగా ఉందంట? తగ్గిందండి, కొద్దిగా దిగుమతి తగ్గింది. వేసేవాళ్ళు క్రాప్ వేసేవాళ్ళు ఆపారు, అందరూ భయపడి. వ్యాపారాలు తక్కువ కదని పర్లేదు, అయినా ఓకే. సో గతంలో ఎప్పుడైనా వాళ్ళు ఇలా చికెన్ ధరలు తగ్గడం చూసారా, లేదంటే ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా ఇలా ఉండి మళ్ళీ మామూలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయంట? అదండి, ఒక నెల రోజులు అయితే మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే అండి ఇప్పుడు ఆల్రెడీ కోళ్ళు టైట్ అయినాయండి. మళ్ళీ ఓ నెల రోజుల్లో ఇంకా మళ్ళీ చికెన్ ధరలు మళ్ళీ అందుకుంటాయండి, ఎక్కువ పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు 200 ఉందండి, తర్వాత 300 అవ్వచ్చు, 320 అవ్వచ్చు చికెన్ ధరలు. కోళ్ళు ఏవిగా టైట్ అవుతున్నాయి కాబట్టి అండి. సో పూర్తిగా అయితే కోళ్ళ ధర అయితే 250 రూపాయలు తగ్గింది. కానీ గతంలో కూడా ఇలాగే వచ్చింది, కానీ ఒక నెల రోజుల్లో మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా అయితే కోళ్ళు దిగుబడి అయితే కూడా ప్రస్తుతం ఈ అనుకోని అంతు చికెన్ వైరస్ వల్ల అయితే తగ్గిందని అయితే దుకాణదారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ శ్రేష్ఠ, పవన్, HMDV, ఏలూరు నుండి.